రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల వేడి రోజు రోజుకి పెరుగుతోంది. 8వ వార్డులో రాజకీయ సమీకరణలు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ ఆశించిన నాయకుడు ఇప్పుడు ఇండిపెండెంట్గా బరిలోకి దిగారు. పార్టీ తమను మోసం చేసిందంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అహ్మద్ పాషా తన తండ్రి కాలం నుంచి కాంగ్రెస్కు సేవ చేసినప్పటికీ సరైన గుర్తింపు దక్కలేదని ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో 7వ వార్డులో ఆయన తల్లి నసీం ఉన్నీసా బేగం, 8వ వార్డులో అహ్మద్ పాషా స్వయంగా పోటీ చేస్తూ ప్రజల తీర్పు కోరుతున్నారు. మాలాంటి అర్హత ఉన్న వ్యక్తులకు ఇక్కడ ఉన్న నాయకత్వం మాకు టికెట్ కూడా ఇవ్వక మమ్మల్ని అవమానపరిచారు. నామినేషన్ వేయమని చెప్పారు కానీ టికెట్ ఇవ్వలేదు. నామినేషన్ ఇచ్చిన తర్వాత విత్డ్రా కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు. కానీ మేము ప్రజలు మా వైపు ఉన్నారని నమ్మకంతో ఈరోజు 7వ వార్డులో మా అమ్మగారు అయినటువంటి నసీం ఉన్నీసా బేగం, 8వ వార్డులో మొహమ్మద్ అహ్మద్ పాషాను నేను ఈరోజు ప్రజల కోసం, ప్రజలకు సేవ చేయడం కోసము నమ్మకంతో గెలుస్తానని నమ్మకంతో ప్రజల పక్షాన ఉండడం వచ్చినాం. అదేవిధంగా గతంలో నేను ఎంపీడీసీ ఉన్నప్పుడు నా తిప్పాపురం గ్రామము, జయవరం గ్రామంలో ఎన్నో సేవలు చేసిన. వాడవాడలో సీసీ రోడ్డు, డ్రైనేజీ, త్రాగునీరు కోసము ఎంతో కృషి చేసి ఎన్నో లక్షలాది ఫండ్ కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నా 2 వార్డులలో నన్ను ప్రజలు ఆదరించి గెలిపిస్తే నా రెండు వార్డులో ఉన్న ప్రజలకు తప్పకుండా అన్ని విధాలుగా ఆదుకుంటే హామీ ఇస్తున్నా. మొదటి హామీ ఒక నాయకుడిగా కాకుండా సేవకుడిగా ఉంటా, 24 గంటలు అందుబాటులో ఉంటా. అదేవిధంగా వాస్తవంగా చెప్పాలంటే ఏ నాయకుడు చేయని పని నేను చేస్తానే 7వ వార్డుకు 8వ వార్డుకు ప్రజలకు హామీ ఇస్తున్నా. తాగునీరు విషయంలో మినరల్ వాటర్ కానీ, వైఫై సేవలు కానీ, ఆడబిడ్డల కోసం రక్షణ ఉండాలి కానీ, సీసీ రోడ్లు కానీ అన్ని విధాలుగా నేను ఉంటా. అదేవిధంగా కుటుంబంలో 7వ వార్డు నుంచి 8వ వార్డు నుంచి నా ఆడబిడ్డలకు ఒక పెళ్ళి అయితే 25,000 కూడా నేను ఇస్తా.